దవాఖానకు పోవాలంటే ఎంట ఓ నీళ్ళ బాటలు, ల్యాబ్ రిపోర్ట్ కాగితాలు, ఎక్స్రేలు గిన ఏమన్నా ఉంటే తీసుకుపోతారు పేషెంట్స్. కానీ గా సత్యసాయి జిల్లా ఒక ఊరి సర్కార్ దవాఖానలో కాలు పెట్టాలంటే మాత్రం తలకో హెల్మెట్ చొప్పున ఎంట తీసుకుపోవాల్సి ఉంటుంది. ఆగో దవాఖానకు పోవాలంటే హెల్మెట్తో ఏం అక్కరంటారా? చూసిరా పోర్రైతే. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టు ఏ నిమిషానికి ఏ పెచ్చు ఊసి నెత్తి వలగొట్టునో తెలియకుండా తయారైంది దవాఖానంతా. ఏ రూము చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఉంది పరిస్థితి. ఇగో నెత్తి మీద చేతులు పెట్టుకొని భయంతో లోపల తిరగవలసిన కథ అవుతుంది వచ్చిన వాళ్ళకి. పర్రెలు పట్టిన గోడలు, పెచ్చులు ఊసిపోతున్న స్లాబులు, పెంకుటిళ్ళు గుడిసెలు గురిసినట్టు బొట్టు గారుతున్న వాళ్ళ నీళ్లు. ఆల్రెడీ 6 ఏళ్ల సంది ఇదే కథనట. కొందరి మీద పెచ్చులు ఊసి పడ్డాయట కూడా. ఏపీ సత్యసాయి జిల్లా ఓబులదేవాల చెరువులున్న సర్కార్ దవాఖాన ఇది. అప్పుడు ఎన్నడో 40 ఏళ్ల కిందట కట్టిన దవాఖానట. దాదాపుగా 1986లో నిర్మించింది. మరి అప్పటి నుండి దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల నుండి మొత్తం ఇది శిథిలావస్థకు చేరుకుంది. పైన పెచ్చులు కూడా ఊడిపోతున్నాయి. గతంలో కూడా ఛాన్సార్లు మేము చెప్పడం జరిగింది. మీరు వెంటనే ఉన్నతాధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ ఆసుపత్రిని సందర్శించి వెంటనే మరమ్మతులన్నా చేయించండి, లేదంటే కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లకు ఇచ్చి ఏర్పాటు చేసే విధంగా చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులము కోరుతున్నాము. బెత్తడు పెచ్చూసి మీద పడ్డా పుచ్చేవాళ్ళు కూడా ఖాయం. ఇక మునుపటి సర్కారు కొత్త బంగ్లా కడుతందుకు పైసలు మంజూరు చేసిన కాంట్రాక్టర్లు ఎవ్వరు ముంగడబడక పని మూలకు పడ్డదట. పాత బంగ్లానే పేషెంట్లకు దిక్కైతుంది. దవాఖానకు వస్తే రోగాలు తక్కువడు దేవుని కెరక, నెత్తులు వలగకుండా ఇంటికి వాపసు పోతే అదే గొప్ప అన్నట్టు తయారైంది కథ. ఇక అక్కడ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారన్న పట్టించుకొని కొత్త బంగ్లా కట్టిస్తాడేమో చూడాలి అని ఆశపడుతున్నారట పబ్లిక్. ఇక్కడ పేషెంట్ రావాలనే కానీ భయభ్రాంతులకు గురి అవుతున్నారు. తర్వాత వచ్చేసి ఆ పని ఇక్కడ సిబ్బంది పనిచేయాలని కూడా చాలా వరకు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎక్కడ చూసినా పెచ్చులు ఊడిపోయినాయి. ఎప్పుడు ఏ పెచ్చు ఎప్పుడు మీద పడుతుందని చెప్పేసి కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు.